హాయ్ అండి అందరికీ. ఈరోజు పచ్చిమిర్చి టమాటా పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందామండి. ముందుగా నేను ఇక్కడ ఒక కళాయిలో కొంచెం ఆయిల్ తీసుకొని కొంచెం పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర తీసుకొని వేయించుకుంటున్నానండి. ఇది దోశలోకి, చపాతీలోకి, అన్నంలోకి, గుంత పొంగనాలలోకి బాగుంటుందండి. చూడండి, ఇవి టమాటోతో కలిపి వేయించుకోకూడదండి, ఇలా సపరేట్గా వేయించుకోవాలండి. మూత పెట్టి వేయించుకోవాలండి. తరువాత నేను ఇక్కడ కొన్ని టమాటాలు తీసుకున్నానండి, 4 తీసుకున్నాను. ఆ నల్లగా ఉండేదాన్ని తీసేస్తున్నానండి. చూడండి, ఇక్కడ ముక్కలుగా కోసుకున్నానండి. ఒక కాయని 4 ముక్కలుగా కోస్తే సరిపోతుందండి. తర్వాత ఇక్కడ ఇవి వేగిపోయాయండి. చూడండి, ఇవి సపరేట్ గిన్నెలోకి తీసుకోవడమేనండి. చూడండి, ఇవి కలర్ మారిపోయాయి. ఇలా అయ్యాక మనం సపరేట్ గిన్నెలోకి తీసుకోవాలండి. ఇలా సపరేట్ గిన్నెలోకి తీసుకొని అదే కళాయిలోనే మళ్ళీ మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాల ముక్కలను వేస్తామండి. చూడండి, ఇక్కడ అదే కళాయిలో వేస్తున్నామండి టమాటా ముక్కల్ని. ఇవి కొంచెం పసుపు వేసి మగ్గించుకోవాలండి. మూత పెట్టి మెత్తగా అయ్యే వరకు మగ్గితే చాలండి. చూడండి, ఇవి మగ్గిపోయాయండి, మెత్తగా అయిపోయాయండి. చూడండి, కొంచెం లిక్విడ్గా ఉంటేనే బాగుంటుందండి టేస్ట్. పసుపు ఫస్ట్లో అయినా వేసుకోవచ్చు, చివరిలోనైనా వేసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం అండి. వేడి మీద వేస్తే ఆ పసుపు వాసన అన్నది లేకుండా ఉంటుందండి. తరువాత నేను ఇక్కడ 5 వెల్లుల్లిని పొట్టుతోనే వేస్తున్నానండి, చివర్లు కట్ చేసుకొని. తరువాత సపరేట్గా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీరని వేసి మిక్సీ పట్టుకుంటున్నానండి. కొంచెం సాల్ట్ కూడా వేయాలండి. చూడండి, ఇలా కచ్చాపచ్చాగా పెట్టుకొని అప్పుడు దీనిలో టమాటాలు యాడ్ చేసుకోవాలండి. తరువాత నేను ఇక్కడ ముందుగా డ్రై రోస్ట్ చేసి పొట్టు తీసి వేయించి పెట్టుకున్న పల్లీల పౌడరుని వాడుతున్నానండి. ఇది మీరు ఇప్పుడు వేయించి పెట్టుకొని అయినా చేసుకోవచ్చండి. నేను ఇలా వాడుకోవడానికి ముందుగా స్టోర్ చేసి పెట్టుకుంటానండి. డ్రై రోస్ట్ చేసి పొట్టు తీసి పౌడర్ చేసి పెట్టుకుంటానండి. కొంచెం చింతపండు పేస్ట్ వేస్తున్నానండి. చింతపండు పేస్ట్ లేని వాళ్ళు డైరెక్ట్గా చింతపండు అయినా వేయొచ్చండి, నో ప్రాబ్లం అండి. కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. చూడండి, దీన్ని కచ్చాపచ్చగా అలా మిక్సీ పెట్టుకోవాలండి. మరీ మెత్తగా పట్టుకోకూడదండి, టేస్ట్ ఉండదు. దీన్ని డైరెక్ట్గా ఇలా తినొచ్చండి. కావాలి అనుకున్న వాళ్ళు పోపు వేసుకోవచ్చండి. అంతేనండి, మన పచ్చిమిర్చి టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇది చాలా బాగుంటుందండి. ఎప్పుడు పల్లీ చట్నీయే కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే చపాతీ, దోశ, అన్నం, పునుగుల్లోకి ఇది బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. దీనిలో పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చండి, చాలా బాగుంటుందండి ఇది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.